హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జియో డిజైన్స్. మన స్టిచ్చింగ్ ఛానల్ కోసం నేనైతే మీషో నుంచి ఒక రింగ్ లైట్ అయితే ఆర్డర్ పెట్టిన. ఇదైతే మనకు జస్ట్ 496 రూపీస్కి వచ్చింది. ఈ ప్రైస్కి మనకు 10 ఇంచ్ రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ స్టాండ్, ఫోన్ హోల్డర్తో పాటు ఎల్ఈడి సెల్ఫీ రింగ్ లైట్ కూడా వచ్చేస్తుంది. 490 రూపీస్కి ఇన్ని ప్రొడక్ట్స్ వర్తా కాదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసేయండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే రింగ్ లైట్ స్టాండ్ని వేరేగా ప్యాక్ చేశారు. మళ్ళీ వాటిని రెండింటిని కలిపి ఒక ప్యాకింగ్లో ప్యాక్ చేశారు. ఫస్ట్ నేనైతే ఇక్కడ రెండింటిని సపరేట్ చేసుకుని రింగ్ లైట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ప్యాకింగ్ అయితే ఎక్కడ కొంచెం కూడా ఓపెన్ లేకుండా నీట్గా చేసేసారు. ఇట్లా మనం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే రింగ్ లైట్ బాక్స్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు రింగ్ లైట్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి ఫోన్ హోల్డర్కి, అండ్ ఇది వచ్చేసి మనం రింగ్ లైట్ని స్టాండ్ని అటాచ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి రింగ్ లైట్. రింగ్ లైట్ వచ్చేసి ప్లాస్టిక్ మెటల్తో వచ్చింది. పర్లేదు, బాగానే ఉంది, క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసి స్టాండ్ని అయితే ఓపెన్ చేసేద్దాం. స్టాండ్ ప్యాకింగ్ కూడా నీట్గా ఉంది. మనకైతే స్టాండ్ అనేది ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా మనం దీన్ని కిందికి పైకి అడ్జస్ట్ చేస్తే మనకు స్టాండ్ హైట్ అనేది పెరుగుద్ది. ఈ మిడిల్ పాయింట్ కన్నా ఈ 3 కార్నర్స్ ఉన్నాయి చూడండి, ఈ కార్నర్ స్టాండ్స్ అనేవి ఫ్లోర్కి టచ్ కావాలి. ఇట్లా గ్యాప్ ఉండకుండా ఫ్లోర్కి 3 కార్నర్స్ సమానంగా టచ్ అయినలో చూసుకొని స్టాండ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. తర్వాత మనకు పైన చిన్న స్క్రూ లాగా అనిపిస్తుంది, దాన్ని కొంచెం లూజ్ చేసుకుంటే స్టాండ్ హైట్ అనేది పెరుగుద్ది. తర్వాత ఫోన్ హోల్డర్ ఉందిగా, ఈ క్యాప్ అనేది మనకు ముందే ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని నీట్గా ఓపెన్ చేసేసుకొని మనకి ఈ రౌండ్ ఉన్న సైడ్ని లోపలికి ఇట్లా ప్రెస్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్యాప్ ఎట్లా ఉందో అట్లా ఫిక్స్ చేసేసుకోవాలి. మనకి ఎక్కడికైతే టైట్గా వస్తుందో అక్కడికి ఫిక్స్ చేసేసుకుంటే సెట్ అయిపోద్ది. మనం ఫోన్ని హోల్డర్లో పెట్టేసుకొని ఎట్ సైడ్ అంటే అటు సైడ్ తిప్పేసుకోవచ్చు నీట్గా. ఇక్కడ ఫోన్ లెంత్ని బట్టి మనం అయితే ఇట్లా పెట్టేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం రింగ్ లైట్ని స్టాండ్కి అటాచ్ చేద్దాం. సేమ్ ఇంతకుముందు మనం చేసుకున్నట్టే ఇక్కడ కూడా మిడిల్లో ఒక రౌండ్ బాల్ లాగా ఉంటుంది, సైడ్కి చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో మనం నట్టుని అయితే ఫిక్స్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం లూజ్ చేసుకుంటే మనకి ఇది కూడా రొటేట్ అవుతుంది. తర్వాత దీన్ని స్టాండ్కి అటాచ్ చేసేసుకోవడమే. ఇట్లా మనం టైట్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మళ్ళీ రింగ్ లైట్ని అటాచ్ చేసేసుకోవడమే. ఇక్కడ అంతే, మనం సింపుల్గా అటాచ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫోన్ హోల్డర్ని కూడా అటాచ్ చేసేసుకున్నాను. మీ దగ్గర ఉన్న బ్యాటరీకి మనకు రింగ్ లైట్ నుంచి ఒక కేబుల్ వస్తుంది, ఆ కేబుల్ అనేది అటాచ్ చేసేసుకోండి. అటాచ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి ఇట్లా చిన్న రిమోట్ లాగా ఉంటుంది. దానిపైన మనకు ఆన్ ఆఫ్ బటన్ అనేది ఫస్ట్లో ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే మనకు లైట్ ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అయిపోద్ది. తర్వాత ఇందులో థర్డ్ బటన్ వచ్చేసి మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి. ప్యూర్ వైట్, కొంచెం ఆరెంజిష్గా వస్తుంది. మనం ఏ కలర్ కావాలన్నా సెట్ చేసేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ బటన్ వచ్చేసి లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ సింబల్ని ప్రెస్ చేస్తే మనకు లైటింగ్ అనేది పెరుగుతుంది, మైనస్ సింబల్ని ప్రెస్ చేస్తే లైటింగ్ అనేది తగ్గుతుంది. మనకి ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో పెట్టేసుకోవచ్చు. మనం ఏ కలర్ చేంజ్ చేసుకున్నా
లైటింగ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 496 రూపీస్కి ఇదైతే వర్తే ఫ్రెండ్స్. మనం దీన్ని ఎట్లా అయినా రొటేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా దీని లింక్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మన పేజ్కి. నేను డైరెక్ట్గా లింక్ అనేది షేర్ చేస్తాను.